హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు మనం వాటర్ అండ్ రంగోలి వేయబోతున్నాం. సో ఇప్పుడు ఆషాఢం కాబట్టి నేనైతే బోనాలు వేద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో మనం వాటర్ అండ్ రంగోలి వీడియోస్ చేయక చాలా డేస్ అయింది కదా. సో బోనాలు అంటే దేవత కాబట్టి ఫస్ట్ అయితే కుంకుమ పసుపు వేసి ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. సో ఎలా వేసాను అంటే స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో వీడియో టోటల్గా చూసేసేయండి. సో ఫస్ట్ అయితే వైట్ ముగ్గు వేసేసుకోవాలి టోటల్గా. సో మనకి ఇన్ని టాలెంట్స్ ఉన్నాయి, ఏ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేయాలి నాకు ఏం అర్థం కావట్లేదు. సో ఒకసారి పెయింటింగ్ వేస్తున్నాను, ఒకసారి డ్రాయింగ్ వేస్తున్నాను, ఒకసారి ఇలా వాటర్ అండ్ రంగులు వేస్తున్నాను, ఒకసారి ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వేస్తున్నాను, అలా సో ఒకసారి క్రాఫ్ట్ చేస్తున్నాను. సో ఒక్కొక్క వీడియోతో పెడతాను. సో ఇంకా డాన్సెస్ కూడా పెడుతున్నాను. సో చూడని వాళ్ళు వెళ్ళి చూసేయండి. సో ఫస్ట్ వైట్ ముగ్ టోటల్గా వేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ నాకైతే వైలెట్ కలర్ ఉంటే బాగుంటుంది లుక్ అని చెప్పేసి అనిపించింది. సో అందుకోసమే బ్యాక్గ్రౌండ్ టోటల్గా వైలెట్ కలర్ అయితే వేసేసుకున్నాను అనమాట. సో మీరు కూడా అలానే వేసేసుకోండి. సో టోటల్గా బ్యాక్గ్రౌండ్ వైలెట్ కలర్ అయితే వేసేసుకున్న తర్వాత ఇంకా బోనం వేయడం అయితే స్టార్ట్ చేసేసాను. సో నేనైతే బోనం ఆరెంజ్ కలర్ అయితే వేసుకున్నాను అనమాట. సో ఎల్లో ఉంటుంది, ఆరెంజ్ కూడా ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఆరెంజ్ టోటల్గా అవుట్లైన్ వేసిన తర్వాత ఇన్సైడ్ టోటల్గా అయితే వేసేసుకున్నాను. సో స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను. సో వీడియో చూసేసేయండి. సో టోటల్గా ఆరెంజ్ అయితే వేసేసుకున్నాను అనమాట. సో ఇక్కడ నేను అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను అనమాట. సో అంటే ఇక్కడ కొంచెం లైట్గా అక్కడక్కడ పోతుంది మనకి. సో క్రాస్ వచ్చినప్పుడు మనమైతే అక్కడ ఎక్కడైతే పోయింది అక్కడ కొంచెం వైలెట్ కలర్ అయితే వేసుకోవాలి. సో ఇంకా మనకైతే వైలెట్ కలర్ అద్దన్న ప్లేస్లో మంచిగా ఆరెంజ్ కలర్ అయితే అవుట్లైన్ వేసుకోవాలి అంతే. సో ఇక్కడ నేను అమ్మవారి ఫేస్ వేద్దామని చెప్పేసి అనుకున్నా. సో మదర్ ఏమన్నదంటే బ్లాక్ కలర్ అయితే బోనంకి యూజ్ చేద్దామని చెప్పేసి అన్నది. సో అందుకోసం నేను ఇంకా యూజ్ చేయడం లేదు. సో ఇంకా అమ్మవారి ఫేస్ అయితే వేయడం లేదు. సో దాని తర్వాత ఎల్లో కలర్ అవుట్లైన్ అయితే వేసాను. సో నాకైతే బాగాలేదనిపించి సో మళ్ళీ ఇంకా ఆరెంజ్ అయితే వేసేసాను. సో తర్వాత సో మీకు ఇక్కడ స్ట్రైట్గా చూపిస్తాను చూసాను. సో ఇక్కడ ఆరెంజ్ కలర్ వేసేసి అంటే ఇట్లా రెడ్ కలర్ బొట్స్ అయితే పెట్టాను అనమాట. సో బాగుంటుందని చెప్పేసి. సో ఇక్కడ నేనైతే ఇంకా ఆరెంజ్ అయితే వేసేస్తున్నాను. సో నాకైతే నచ్చలేదు అనమాట ఎల్లో కలర్ అక్కడ అవుట్లైనింగ్. సో అందుకోసం ఇంకా ఆరెంజ్ అయితే వేసేసాను. సో ఇలానే బాగుంది కదా. సో ఇప్పుడు రెడ్ కలర్ లైన్ అయితే పెడదాం, ఇలా అంటే కుంకుమ పెట్టినట్టు. సో దాని తర్వాత మళ్ళీ ఎల్లో కలర్ లైన్. సో దాని తర్వాత ఇక్కడ లీవ్స్ వేస్తున్నాను అనమాట. యాపాకుల నీమ్ లీవ్స్, యాపాకులు నీమ్ లీవ్స్ అనమాట. సో దేవుడికి పెడతారు కదా, సో అవే. సో కొంచెం ఒకటి దగ్గర అంటే ఇట్లా పెద్ద వస్తుంది, చిన్న వస్తుంది కదా. సో మనమైతే ఆరెంజ్తో ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి నాకైతే ఈక్వల్గా వచ్చాయి. సో దాని తర్వాత మళ్ళీ రెడ్ కలర్ కుంకుమ లెక్క వేసేసి ఎల్లో అయితే వేసేసాను అనమాట. సో బోనం చాలా బాగా వచ్చింది, నాకైతే చాలా నచ్చింది అనమాట ఇప్పుడే. సో ఇంకా ఫైనల్గా ఎలా ఉంటుందో చూసేద్దాం. సో ఇక్కడ నేను ఎక్కడ క్రాస్ వచ్చింది ఏంటి అని చెప్పేసి అయితే మళ్ళీ అడ్జస్ట్మెంట్ అయితే చేస్తున్నాను. ఒకసారి లెఫ్ట్ సైడ్ క్రాస్ వస్తుంది, ఒకసారి రైట్ సైడ్ క్రాస్ వస్తుంది. సో నాకు స్ట్రేట్ రావాలని చెప్పేసి అయితే చూసాను. సో నేనైతే ఇక్కడ నెక్స్ట్ అయితే గ్రీన్ కలర్తో నీమ్ లీవ్స్ అయితే వేస్తున్నాను అనమాట. అంటే ఇట్లా బోనం పైన ఉంటాయి కదా, సో అవే. సో మనకైతే వైలెట్ కలర్ కాబట్టి కనబడట్లేదు. సో ఫైనల్గా ఎలా ఉంటుందో చూడండి మీరే. సో గ్రీన్ కలర్ అయితే వేసేసాను అనమాట. టోటల్గా అవుట్లైన్ అయితే వేసుకున్నా. సో మీకు అయితే కనబడట్లేదు.
సో అంటే వైలెట్ ఉంది కాబట్టి. సో ఇప్పుడు మధ్యలో ఫ్లవర్ అయితే వేసాను అనమాట, ఒక చిన్న ఫ్లవర్. సో మిడిల్ ఫ్లవర్ వేసాను. సో కొంతమంది ఏం చేస్తారంటే అలా ఫ్లవర్ వేసేసి వదిలిపెట్టేస్తారు, కాకపోతే అది లుక్ అంతా బాగుండదు. సో ఇప్పుడు నేను వేస్తాను, సో అలా ఎండ్ అయితే బాగుంటుంది. సో మీరే చూడండి, అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది కదా. సో ఇప్పుడే చాలా బాగుంది. సో ఇప్పుడు నెక్స్ట్ టైం వేద్దామో చూసేయండి. సో నీమ్ లీవ్స్ అయితే డార్క్ గ్రీనే ఉంటాయి కదా. సో లైట్ గ్రీన్ వేస్తే బాగుండదని చెప్పేసి నేనైతే డార్క్ గ్రీనే వేసాను. సో మనం బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వైలెట్ ఉంది కాబట్టి అయితే లుక్ అంతా బాగాలేదు. సో అందుకోసం నేనైతే వైట్ ముగ్గు అయితే వేసాను అనమాట. సో మీరే చూడండి ఎలా వేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి గాయ్స్ ఎంత బాగుందో. సో నేనే షాక్ అయ్యా, నేనే వేసా అని చెప్పేసి. సో అక్కడ రెడ్ కలర్ బొట్స్ పెట్టాను కదా, సో దాని మధ్యలో వైట్ వేసా. ఎందుకు అంటే కొంచెం ఇలా షేడింగ్ లెక్క వస్తుంది, అయితే బాగుంటుంది లుక్. సో ఇలానే వదిలేద్దాం అనుకున్నా, కాకపోతే నాకైతే మంచిగా సైడ్కి దీపాలు అయితే వేద్దామని చెప్పేసి అనిపించింది. సో అందుకోసమే అటు సైడ్ ఇటు సైడ్ అయితే దీపాలు అయితే వేస్తున్నాను. సో బ్రౌన్ కలర్ అయితే వేసేసి దాని తర్వాత ఆరెంజ్ కలర్తోని అలా పెట్టేసి మధ్యలో కొంచెం ఎల్లో రెడ్ వేస్తే అయిపోతుంది. అంతే, మన దీపాలు కూడా రెడీ అయిపోయాయి. సో ఇలా సింపుల్ ఉందని చెప్పేసి నేనైతే రౌండ్గా రెడ్ కలర్ డాట్స్ పెట్టేసి మధ్యలో వైట్ కలర్ అయితే పెట్టాను. సో అప్పుడు లుక్ ఇంకా ఎలిగెంట్ అయింది కదా. సో ఇంకా మధ్యలో వైట్ కలర్ డాట్స్ అయితే పెట్టాను. సో ఇప్పుడు లుక్ కొంచెం ఎలిగెంట్ అయింది, ఇంకా కొంచెం ఎలిగెంట్ అయింది. సో నీమ్ లీవ్స్ దగ్గర కొంచెం షేడింగ్ కోసం నేనైతే ఎల్లో అయితే వేసాను కొంచెం అక్కడక్కడ. సో ఇది అనమాట ఫైనల్ లుక్. ఎంత బాగుంది కదా. సో నాకైతే చాలా చాలా నచ్చేసింది. సో దీపాల కింద షేడింగ్ రావాలని చెప్పేసి ఎల్లో కలర్ అయితే వేసాను. సో మనము షేడింగ్ కోసం లైట్ కలర్స్ అయితే యూస్ చేయాలి, అయితేనే బాగుంటుంది. సో మీరే చూడండి దగ్గరికి ఎంత బాగుందో కదా. సో నాకైతే చాలా 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 బాగా నచ్చేసింది. సో మీరు చూడండి ఎంత బాగుందో కదా. సో మరి మీకు ఇది ఎలా అనిపించింది, ఈ వాటర్ అండ్ రంగోలీ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. సో నెక్స్ట్ టైం వేద్దాము కూడా కామెంట్ చేసేసేయండి. సో చాలాసేపటి తర్వాత చూసి ఇప్పుడైతే తీసేస్తున్నాను. సో తీసే బుద్ధి కాదు, కాకపోతే తీసేయాలి అంతే. ఇంకా మనం తీసేకపోయినా అదైతే ఇంకా వాటర్లో మునిగిపోతుంది. సో తీసేస్తున్నాను. సో ఇంకా ఫైనల్గా అయితే తీసేసాను. సో తీసేటప్పుడు సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుంది అనమాట. సో మంచిగా అందులో చిన్న చిన్న బబుల్స్ వస్తాయి. సో మీకు అది నెక్స్ట్ వీడియో చూపిస్తాను. సో తర్వాత వాటర్ ఏం చేస్తాను కూడా మీకు నెక్స్ట్ వీడియో చెప్తాను. సో మీకు ఈ వాటర్ అండ్ రంగోలీ ఎలా అనిపించిందో నాకు కంపల్సరీగా కామెంట్ చేయండి. సో ఇదనమాట ఇవాళ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ అలాట్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బై గాయ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.